సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న క్యాత్ ల్యాబ్ సెంటర్ను యాజమాన్యమే నిర్వహించాలని సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించడం వల్ల కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైనటువంటి టెండర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా యాజమాన్యం కార్మికులకు ప్రయోజనకరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్న తుమ్మల రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. గుండెపోటు మరణాలను తగ్గించేందుకు సింగరేణి ఏరియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది యాజమాన్యం. అయితే ఈ సెంటర్ నిర్వహణ తీరు పట్ల సిఐటియు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు గల కారణాలపై మనతో మాట్లాడేందుకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఏంటి మీ అభ్యంతరం ఏంటి? ఎందుకని ఈ నిర్వహణ తీరుని వ్యతిరేకిస్తున్నారు? క్యాత్ ల్యాబ్ సెంటర్ అనేది గోదావరికంలో సింగరేణి వ్యాప్తంగా ఉండటం అనేది తప్పనిసరి ఉండాల్సిందే. ఎందుకంటే గోదావరికని కాదు, సింగరేణి ప్రాంతంలో చాలా మరణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ మధ్యలో పిట్టల్లాగా కార్మిక కుటుంబాలు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సమస్యలు ఎక్కువైపోయినాయి. రెఫర్ చేసే లోపలే హైదరాబాద్ చేరే లోపే, కరీంనగర్ చేరే లోపే చాలామంది ప్రాణాలు పోతున్నాయి. దాని కారణం చేత గుండె జబ్బులు ముందే గుర్తించడం కోసం క్యాత్ ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని గత 2-3 సంవత్సరాల నుంచి సిఐటిగా మెమోరాండం ఇచ్చినాం. చైర్మన్ గారు బలరాం గారు ఉన్నప్పుడే దీన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి టెండర్లు ఆఫర్ చేసిండ్రు కన్స్ట్రక్షన్ కోసం, హాస్పిటల్ కన్స్ట్రక్షన్. అయితే ఆ ప్రక్రియ పూర్తయింది. హాస్పిటల్ని ఒక విభాగంలో క్యాత్ ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి కంపెనీ అన్నీ సమకూర్చుకుంది, దాన్ని రిపేర్ చేసింది, దానికి అనుకూలమైన పరిస్థితులన్నీ చేసింది. మరి ఎవరికి ఆలోచన వచ్చిందో తెలియదు. దీన్ని ప్రైవేటు యాజమాన్యాలు నడపాలనే లక్ష్యంతో దీన్ని టెండర్లు ఆఫర్ చేశారు. అందులో L1 టెండర్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల సంక్షేమం, కార్మికుల హెల్త్ చూసే దాంట్లో L1 టెండర్లు వద్దు అని సిఐటి గారు దాన్ని అభ్యంతరం చెప్తున్నాం. యాజమాన్యమే స్వయంగా డాక్టర్లను రిక్రూట్ చేసుకొని మంచి డాక్టర్లతోటి కార్డియాలకు సంబంధించిన టెస్టులు చేసేసి ఎఫిషియన్సీతో ఉంచాలన్నది సిఐటి అభ్యంతరం తప్ప క్యాత్ ల్యాబ్ సెంటర్ ఉండద్దు అని చెప్పి మేము ఎప్పుడు అనలేదు. అది ఖచ్చితంగా ఉండాల్సిందే, కంపెనీ నడపాలని కోరుతా ఉన్నాం. కానీ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంలో వ్యతిరేకించకుండా ఆ సెంటర్ ప్రారంభించే సమయంలో వ్యతిరేకించడాన్ని ఎట్లా చూడాల్సిందంటారు? అది ప్రారంభించే సంగతి అది ఓపెన్గా ఎక్కడ కనపడలేదు. కానీ ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్లో సందర్శించే సందర్భంలో ఇదంతా ఏంటి అంటే అప్పుడు చెప్పిండ్రు, దీన్ని కరీంనగర్ రేణి హాస్పిటల్కు టెండర్ వచ్చింది వాళ్ళు అని చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఎందుకు కూలగొడతామని అడిగినాం. కంపెనీ మొత్తం నిర్వహించి దానికి అన్ని టైల్స్ అన్ని వేసిన తర్వాత ఎందుకు దీన్ని కూల్చాల్సి వస్తుందంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇది నచ్చలేదట, అందుకనే కంపెనీ కట్టించాన్ని కూలగొట్టి మళ్ళీ కడుతున్నాం అన్నారు. అప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి చూస్తే విషయం అర్థమైంది. ఇది 2 పెద్ద హాస్పిటళ్ళు దీన్ని టెండర్లో పాల్గొంటే L1 టెండర్గా వేసుకున్న ఏదైతే రేణి హాస్పిటల్ ఉందో వాళ్ళకి వచ్చిందని, వాళ్ళకి అనుకూలంగా లేదని చెప్పి కూలగొడుతున్నట్టు దానికి అప్పటికాంచి దాన్ని ఎంబడిపడి దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తం పూర్తి వివరాలు తీసుకున్నప్పుడు ఈ వివరాలు తెలిసినాయి. ఇది ప్రభుత్వ యాజమాన్యాలతోటి ప్రైవేట్ యాజమాన్యాలతో నడుస్తున్న విషయాన్ని తెలిసిన తర్వాత అభ్యంతరం చెప్తున్నాం. అందులో ప్రైవేట్ వాళ్ళు అయితే లాభం వస్తుంది, కంపెనీ అయితే నష్టం వస్తుందని చెప్తున్న యాజమాన్య కుంటి సాకులు తప్పు. మేము ఎందుకంటున్నామంటే 50-100 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుంటున్నాయి, D టైప్ క్వార్టర్లు. అదే పోతున్న కాలనీ కానీ ఇక్కడ మిలీనియం క్వార్టర్స్ కానీ 10-15 సంవత్సరాలకి కుప్పలు కూలిపోతున్నాయి. ఇది L1 టెండర్ ప్రక్రియ. అట్లాగే రోడ్లు కానీ ఎక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 10-15 సంవత్సరాలు ఎక్కడ L1 టెండర్ల ద్వారా ఇచ్చిన టెండర్లన్నీ కంపెనీకి 10 పైసలు లాభమేమో కానీ అవి 10 సంవత్సరాలకి కొలాప్స్ అవుతున్నాయి. కానీ కార్మికుల హెల్త్ కాపాడటంలో L1 ఏంది? మందులు L1, హాస్పిటల్ డాక్టరు తక్కువ రేట్కి వచ్చేటోళ్ళే, నర్సులు సిస్టర్లు అంతా కాంట్రాక్ట్ సిస్టమే. ఆఖరికి గుండె జబ్బులు నిర్ధారించేదానికి కూడా కార్మికుల సంక్షేమం చూడకుండా L1 టెండర్లు ఆఫర్ చేసిన వాళ్ళు తక్కువ పని చేస్తారట అంటే కంపెనీ ప్రైవేట్ వాడు ఏమన్నా పిచ్చోడా? ఎవరైనా కంపెనీ లాభం కోసం ఆలోచిస్తున్నప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ హాస్పిటల్ లాభం కోసం ఆలోచించవా? అందుకు ఆ టెండర్లనే లోపభూయిష్టంగా ఉన్నాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్ 3 సంవత్సరాలకు సర్వీస్ ఉంటే చాలట, ఇంకొక ఆయన కొత్తని పెట్టుకోవచ్చట, 2 డాక్టర్లే ఉంటారట. మరి ఆ 2 డాక్టర్లు ఉంటే ఒకవేళ కాకపోతే మార్గమధ్యంలో రేపు మళ్ళీ రెఫర్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలని అడుగుతున్నాం. అందుకే ఒక కార్డియాలజిస్ట్ హాస్పిటల్ నిర్వహించే హైదరాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్కి ఇస్తే డాక్టర్లు కూడా ఇప్పటికప్పుడు మారుతారు, ఎఫిషియన్సీ డాక్టర్లు కూడా పంపించే అవకాశం ఉంటుంది. మనం కూడా డిమాండ్ చేయొచ్చు. వీళ్ళు ప్రైవేట్ ఏదైతే ఆర్థో హాస్పిటల్ ఏదో ఉందో, వీళ్ళు ఏదైతే రేణి హాస్పిటల్ ఆ 2 పెడితే వాళ్ళు
ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ రేణి హాస్పిటల్ పోయినా ఆర్ట్కి సంబంధించిన పేషెంట్లే చక్కగా చూస్తలేని చెప్పి సింగరేణి కార్మికుల ఆరోపణ ఉన్నప్పుడు ఇంకా కార్డియాలకు సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారు అనుకుంటాం. అందుకే మేము అంటున్నాం, ఇది ఖచ్చితంగా లోపభూయిష్టంగా జరిగిన టెండరు, తక్కువ రేటుకి ఇచ్చిన పేరుతోటి కార్మికుల జీతాలతో ఆటాడుకోవద్దు, దీన్నైనా మంచిగా చేయమని కోరుతున్నాం కంపెనీ. క్యాథలాబ్ సెంటర్ నిర్వహణ విషయంలో నిర్దిష్టంగా సిఐటియు ఎలాంటి సూచన చేయదలుచుకుంది? ఒకే ఒక సూచన, మనం కంపెనీ 1000 కోట్ల లాభాలు వస్తున్నాయి, మన లాభాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెడుతున్నాం, మిగిలిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాడుకుంది. అన్ని డబ్బులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాము. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు సింగరేణి కార్మిక సంక్షేమం హెల్త్ కోసం కూడా కక్కుర్తి పడాల్సిన అవసరం లేదంటున్నాం. దీన్ని మంచిగా ఇంకొక 2 డాక్టర్లు మంచిగా పెట్టి ఎంత అవుతుంది? మహా ఎక్కువైతే సంవత్సరానికి ఇంకో 15, 20, 30 లక్షలు, 50 లక్షలు అవుతుంది కావచ్చు. 50 లక్షల కోసం ఒక వాల్యూ అయిన ప్రాణం పోతే తిరిగి రాదు. పిట్టల్లాగా 20, 30, 40 సంవత్సరాల యూత్ చనిపోతున్నారు. ఈ విషయంలో ఈ కక్కుర్తి అవసరం లేదు, పొదుపు అవసరం లేదు. ఇంకా వేరే విషయాలలో మీరు చేయండి. ఒక క్వార్టర్ కూలిపోతే క్వార్టర్ కట్టుకుంటాం, రోడ్డు పోతే రోడ్డు కట్టుకుంటాం, కానీ ఒక మంచి ప్రాణం పోతే మంచి ప్రాణం తిరిగి రాదు. అది ఆ కుటుంబానికి చాలా వాల్యూ అయింది. కాబట్టి సింగరేణి యాజమాన్యం కోరేది ఒకటే, దీనికి ఖచ్చితంగా డైరెక్టర్ కొత్త చైర్మన్ గారు అట్లాగే సీఎంఓ గారు ఆలోచించాలా. ఇది పీపీపీగా అవసరం లేదు, ఇది చంద్రబాబు నడిపిన పీపీపీ అనేది మనకు అవసరం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలతో నడిచే హాస్పిటల్ మనకు వద్దు. మన కంపెనీ మంచిగా చేసుకుందాం, మన హాస్పిటలే మన అద్దలో చేసుకుందాం, మంచి ఎఫిషియన్సీ డాక్టర్లతోటి కంపెనీ ఆదరించుకుందాం. కార్మికుల కుటుంబాల ఆరోగ్యం కాపాడడం ముఖ్యంగా భావించేసి సింగరేణి నిర్వహించాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. లోపభూయిష్టమైన అగ్రిమెంట్లతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడడం సరైంది కాదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి గారు సూచిస్తున్నారు. క్యాథలాబ్ సెంటర్ను సింగరేణి యాజమాన్యమే స్వయంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్, గోదావరికని.